ప్రభులు వారు ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ప్రభులు వారు ఎంటర్ అయిపోయారు, గురువు గారు ఎంటర్ అయిపోయాడు. అపోస్తల కార్యములోనికి రండి, 9లోనే ఉన్నాం కదండి. 9లో 1-2 వచనాలు అప్పటికి ఇంకా గురువు గారు రాలేదు, గురువు గారు ప్రవేశించలేదు. ఇప్పుడు 3లోకి వచ్చేసరికి గురువు ఎంటర్ అయిపోయాడు. ఏమండి, 3లోనికి వచ్చేసరికి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనంలోనికి వచ్చేసరికి గురువు గారు ఎంటర్ అయిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. 9వ అధ్యాయము 3వ వచనం నుంచి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినబడెను. గురువు గారు ఎంటర్ అయిపోయాడు చూడండి. 4వ వచనంకి వచ్చేసరికి ఈయన దమస్కుకు వెళుతున్నాడు, పత్రికలు తీసుకొచ్చుకోవటానికి, ఆర్డర్స్ తెచ్చుకోవటానికి, బెదిరించడానికి, చంపటానికి, అధికారం కోసము దమస్కు వెళుతున్నాడు. ఈ వెళ్ళే దారిలో గురువు గారు ఎంటర్ అయిపోయాడు, ప్రభులు వారు ఎంటర్ అయిపోయాడు లైఫ్లోకి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు గురువు గారు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. గురువు గారు మాట్లాడుతున్నాడు చూసారు, ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. బాగా గమనించాలి, ఇక్కడ సౌలు యేసు ప్రభువుని హింసించాడా, సంఘాన్ని హింసించాడా? ప్రశ్న వేసుకోవాలి మనం. ఏమిటి? సంఘాన్ని హింసిస్తున్నాడు. మొదటి 2 వచనాల్లో మనం చదివాం, సంఘాన్ని హింసిస్తున్నట్టుగా, పురుషుల్ని స్త్రీలను హింసిస్తున్నట్టుగా మనం చదివాం. కానీ యేసు ప్రభువుల వారు ఏం మాట్లాడుతున్నాడు గురువు గారు? సౌలా సౌలా నువ్వు సంఘాన్ని హింసించున్నావు అన్నాడా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడా? నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడేంటి? బాగా గమనించాలి మీరు. ఇక్కడ హింసిస్తుంది సంఘాన్ని అయితే హింసిస్తుంది నన్ను అంటాడేంటి? గురువు గారు వచ్చి ఎంటర్ అయిపోయి. బాగా గమనించాలి, సౌలు యేసు ప్రభువుని హింసించాడా, సంఘాన్ని హింసించాడా? హింసించింది సంఘాన్ని అయితే, కానీ హింసిస్తుంది నన్ను అని ప్రభుల వారు మాట్లాడుతున్నాడు, గురువు గారు మాట్లాడుతున్నాడు. బాగా గమనించాలి. ఏమండి, సంఘాన్ని హింసిస్తే నన్ను హింసిస్తున్నావేంటి అని అంటున్నాడు. హింసిస్తుంది సంఘాన్ని, కానీ నన్ను హింసిస్తున్నావేంటి అంటున్నాడు ప్రభుల వారు. బాగా గమనించాలి. ఇక్కడ బాగా గమనిస్తే మనము సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరం. సంఘం అంటే యేసు ప్రభువుల వారి యొక్క శరీరం. సంఘాన్ని గౌరవించిన వాడే యేసుక్రీస్తును గౌరవించినట్టు. అర్థమవుతుందా? సంఘాన్ని గౌరవిస్తే యేసు ప్రభువుల వారిని గౌరవించినట్టు. సంఘం ద్వారా జరిగించే కార్యక్రమాలను గౌరవిస్తే యేసు ప్రభువుల వారిని కూడా నువ్వు గౌరవించినట్లే. బాగా గమనించాలి. అది ఎలా అంటారా? సంఘాన్ని గౌరవిస్తే యేసు ప్రభువుని గౌరవించినట్టే అంటున్నారు కదా, అది ఎలా అని అంటారా? ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త బాగా చూద్దాం. సంఘ కార్యక్రమాలను గౌరవించినా ప్రభువుని గౌరవించినట్టే, సంఘాన్ని గౌరవించినా యేసు ప్రభువుల వారిని గౌరవించినట్టే. అది ఎంతవరకు వాస్తవం అనేది మనము బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి బాగా చూద్దాం, చదువుకుందాం. 35 నుంచి, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఏమండి, యేసు ప్రభుల వారు అంటున్నాడు, నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, దప్పికొని ఉంటే దాహం ఇచ్చారు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చారు అని చెప్తున్నాడు. ఇప్పుడు 30 ఏళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? నీతిమంతులు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరమై ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. రైట్. 40 ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా అర్థమైపోద్ది మనకి. అప్పుడు ప్రభులు వారు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో
ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమర్థమవుతుంది మీకు? యేసు ప్రభుల వారికి చేయటం అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభుల వారికి భోజనం పెట్టడం అంటే ఏంటి? యేసు ప్రభుల వారికి బట్టలు ఇవ్వటం అంటే ఏంటి? యేసు ప్రభుల వారికి దాహం ఇవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు ఒకరికి మీరు చేస్తే సంఘంలో సహోదరులకి ఎవరికి చేసినట్టు? యేసు ప్రభుల వారికి చేసినట్టే అని చక్కగా చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభుల వారికి చేయటం అంటే సంఘములో ఉన్న సహోదరులకు చేస్తే యేసు ప్రభుల వారికి చేసినట్టే. బాగా గమనించాలి. సంఘములో ఉన్న ఒక సహోదరుని హింసిస్తే యేసు ప్రభుల వారిని హింసిస్తే. మరి ఇప్పుడు అపోస్తల కార్యాలు 9:4 యేసు ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నారు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే అర్థం ఏంటి? సంఘములో ఎవరినైనా నువ్వు హింసిస్తే నన్ను నీవు హింసించినట్లే. అది అక్కడ అర్థం. బాగా గమనించాలి. సంఘంలో ఒక సహోదరుని నువ్వు హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్లే. సంఘాన్ని ప్రేమిస్తే యేసు ప్రభుని ప్రేమించినట్లే. బాగా గమనించాలి. సంఘాన్ని గౌరవిస్తే యేసు ప్రభుని గౌరవించినట్లే కదండి. సంఘానికి లోబడితే యేసు ప్రభుకు లోబడినట్లే. సంఘంలో ఉన్న కార్యక్రమాలకి నువ్వు విలువిస్తే యేసు ప్రభుకి విలువిచ్చినట్టే. సంఘ కార్యక్రమాలని నువ్వు అశ్రద్ధగా చేస్తే యేసు ప్రభు విషయంలో కూడా నువ్వు అశ్రద్ధగా ఉన్నట్టే. సంఘ కార్యక్రమాలను నువ్వు ప్రేమిస్తే యేసు ప్రభుని కూడా ప్రేమించినట్టే. సంఘాన్ని నువ్వు హింసిస్తే నన్ను హింసించినట్లే అని సౌలుతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభుల వారి గురువు గారు. అర్థమవుతుందా మీకు పాయింట్? కనుక సంఘాన్ని ఎప్పుడు మనం గౌరవిస్తూ ఉండాలి, అప్పుడు యేసు ప్రభువుని గౌరవించినట్టు. సంఘానికి లోబడుతూ ఉండాలి, అప్పుడు యేసు ప్రభువుకు లోబడినట్లు అనమాట. ఇప్పుడు గురువు గారు ఎంటర్ అయిపోయారు, హృదయంలోనికి ఎంటర్ అయిపోయాడు కదండి. ఎంటర్ అయిపోయాడు కదా. ఎంటర్ అవ్వకముందు గురువు హృదయంలోనికి ఎంటర్ అవ్వకముందు ఎలా ఉన్నాడు? మొదటి భాగంలో మనం చూసాం. మనం ఎలా ఉన్నాడు? ఆయనకి అధికారం కావాలి. ఏమండి, సంఘానికి వెళుతున్నటువంటి వారిని బెదిరించడం టార్గెట్ గా పెట్టుకున్నాడు, లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంఘానికి వెళుతున్నటువంటి పురుషులు కానీ స్త్రీలను కానీ వీళ్ళందరినీ హత్య చేయడమే గురుగా పెట్టుకున్నాడు. అదే తనకు ప్రాణాధారమైనట్టుగా బ్రతుకుతున్నాడంట. ఎవరు? ప్రభు హృదయంలోనికి రాకముందు లైఫ్ అది. ఇప్పుడు ప్రభు హృదయంలోనికి ఎంటర్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనం 15:31. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నాను అని చెప్పుదును. ఏంటి, లైఫ్ మారిపోయింది ఏంటండి? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దినదినము టార్గెట్ పెట్టుకుని అందరిని చంపటము, బెదిరించటం. గురువులో రానప్పుడు, గురువు వచ్చిన తర్వాత ఎలా అయిపోయాడు? లైఫ్ ఎలా మారింది? నేను దినదినము చనిపోవచ్చున్నాను. ప్రభు రాకముందు లైఫ్ ఎలా ఉన్నా ఓకే, ప్రభు వచ్చిన తర్వాత నువ్వు దినదినము చనిపోతూనే ఉండాలి, దినదినము నలిగిపోతూనే ఉండాలి దేవుని కార్యక్రమాల్లో. నిజం బాగా గమనించాలి. బెదిరించడానికి, చంపడానికి ప్రయత్నంలో ఉన్న ఇతడు గురువు ఎంటర్ అయిన తర్వాత మార్పు ఎలా ఉందో చూడండి. మనకు గురువు గారు ఎంటర్ అయినా అలాగే ఉంటాము, గురువు గారు ఎంటర్ అవ్వకపోయినా కూడా అలాగే ఉంటాం. ఏ మార్పు లేని జీవితాలు కదండి. బాప్తిస్మం, మనం కూడా బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మం తర్వాత ఎలా ఉండాలో మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవటానికి ఇన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయి కదండి. రాయించిందే అందుకు. ఏమండి, ఏ విధంగా బ్రతకాలనుకున్నాడో తెలుసా అండి? గురువు గారు ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి సౌలుగా ఉన్నప్పుడు లైఫ్ని చూసాం, భయంకరమైనటువంటి లైఫ్. ఇప్పుడు పౌలుగా మారిపోయిన తర్వాత, గురువు వచ్చిన తర్వాత, ప్రభు వచ్చిన తర్వాత, ప్రభువు నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని వెంబడిస్తున్న తర్వాత దినదినము చనిపోవటమే కాదు, ఎలాంటి లైఫ్ని ఆయన బ్రతికాడో ఒక్కొక్కటిగా మనం గమనించాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
అందరూ చూడాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు ప్రభు ఎంటర్ అయిన తర్వాత, గురువు గారు ఎంటర్ అయిన తర్వాత లైఫ్ ఎలా మారిపోయిందో చూడండి. మన లైఫ్ ఎక్కడ ఆగిపోయిందో చూడండి. ఏమండి, సౌలు గారి లైఫ్ ఎలా మొదలైందో చూడండి, మన లైఫ్ ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి చూడాలి. క్రైస్తవులరా బాగా గమనించాలి. క్రీస్తుని నమ్ముకోవటమే కాదు, క్రీస్తుని వెంబడిస్తమే కాదు, లైఫ్ కూడా మారిపోవాలి. మనకి బ్రతుకు మారిపోవాలి, జీవితాలు మారిపోవాలి. ఎలా మారిపోవాలి చూద్దామండి. 3:10 3వ అధ్యాయము 10వ వచనం. ఎలా మార్చుకున్నాడో, ఎలాంటి గురుగా పెట్టుకుని బ్రతుకుతున్నాడో చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. కామం దాగాలి మనం. ఈయన ఏ టార్గెట్ పెట్టి బ్రతుకుతున్నాడంట? ఏ విధము చేతనైనను, గురువు వచ్చిన తర్వాత, హృదయంలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని లోపల హృదయంలో విశ్వసించిన తర్వాత, ఏ విధము చేతనైనను ఎలాగైనా కూడా నేను మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలెనని. అంటే ఎలాగైనా నాకు పునరుద్ధానం కావాలి. గురువు వచ్చిన తర్వాత లైఫ్ మారిపోయింది చూడండి, మాటలు మారిపోయినాయి చూడండి, బెదిరింపులు లేవు, ఇక భయపెట్టడాలు లేవు. ఇక నేను ఎలాగైనా కూడా దినదినము చనిపోవటమే కాదు, ఎలాగైనా నాకు పునరుద్ధానం కావాలి, ఎలాగైనా నాకు తిరిగి చనిపోయిన నేను తిరిగి లెగవాలి, చనిపోయిన నేను కూడా ఇలా తిరిగి లెగవాలి. యేసు ప్రభుల వారు 3వ దినాన ఏ రీతిగా లేచాడో నేను కూడా అలాంటి పునరుద్ధానం నేను కూడా పొందాలి అనే టార్గెట్ పెట్టుకు బ్రతుకుతున్నాడు. గురువు గారు వచ్చిన తర్వాత బాగా గమనించాలి. ఏమిటి, అప్పుడప్పుడు పెద్ద పెద్ద పండుగలకి ఊర్లో వెళ్ళాలంటే ట్రైన్లు, బస్సెస్ చాలా బిజీగా ఉంటాయి. అవసరం తిరిగి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండి. పెద్ద పెద్ద సంక్రాంతులకు కానీ అలాంటి వాటిల్లో బాగా గమనిస్తే ఏమండి, ట్రైన్లును బస్సులు చాలా బిజీగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఒక ఆలోచన మాటలు వచ్చేస్తాయి. ఎలాంటి మాటలు? మనము ఎలాగైనా కూడా పండగ కూర వెళ్ళాలరా. ఏంటి అంత బిజీగా ఉన్నా కూడానా? ఏంటి అంత పిల్లలతో కూడానా? మళ్ళీ 4-5 రకాల బ్యాగులతో కూడా ఎలాగైనా కూడా ఉదయం మన ఊర్లో దిగాలి. ట్రైన్లు చూస్తే బిజీ, బస్సులు చూస్తే బిజీ, అన్ని బిజీలే. మరి ఎలా పెట్టుకున్నాం ఈ మాట? ఆ లక్ష్యం చూసారండి, ఆ గురి చూసారండి. ఇలాగే వెళ్ళిపోతారు. ఎలాగైనా కూడా రిస్క్ తీసుకుని ఎలాడుతూనైనా, బాత్రూమ్ దగ్గర అయినా కూడా నిలబడైనా మార్నింగ్ అక్కడ దిగేస్తారు. నైట్ నిద్ర లేకపోయినా కూడా, స్టాండింగ్లో అయినా కూడా కదండి. ఆ లక్ష్యం చూడండి అండి. నేను వెళ్ళిపోవాలి, నేను ఎలాగైనా వెళ్ళాలి అని. ఇప్పుడు పౌలు గారు కూడా ఏ ఆలోచనతో ఉన్నాడు, ఏ గురితో ఉన్నాడు? నేను ఎలాగైనా కూడా నేను పరలోకానికి వెళ్ళాలి, ఎలాగైనా నేను లెగవాలి, పునరుద్ధానం చెందాలి, ఏ విధము చేతనైనా. దానికోసం నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్లేదు. చూసారండి, క్రైస్తవులు ఈ రోజులు అన్ని చిన్న ఇబ్బందులకే దూరం అయిపోతున్నారు. కానీ పౌలు గారి ఇబ్బందులు చూడండి. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము యేసు ప్రభుకి ఏ రీతిగా కలిగిందో నాకు కూడా అలాగే కలగాలి. పౌలు గారి ప్లానింగ్ చూడాలి. ఏం ప్లానింగ్ పెట్టి బ్రతుకుతున్నాడండి? మన ప్లానింగ్లు ఎలా ఉంటాయి, పౌలు గారి ప్లానింగ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఏ విధము చేతనైనా పౌలు గారి ప్లానింగ్, నేను ఎలాగైనా పరలోకం వెళ్ళాలన్న గురిగా పెట్టుకు బ్రతుకుతున్నాడు. 10లో మొట్టమొదటిగా గురువు గారు వచ్చిన తర్వాత లైఫ్ మారిపోతుంది చూడండి. ఏ విధం చేతనైనా నేను పరలోకం వెళ్ళాలని లైఫ్ గురుగా ప్లాన్ గా పెట్టుకుని బ్రతుకుతున్నాడు. మనకి ఇలాంటి ప్లానింగ్ ఉందా? క్రైస్తవులు హెచ్చరిస్తుంది బైబిల్. మనకి ఇలాంటి ప్లానింగ్ ఉందా అండి? ఏం ప్లానింగ్లు అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో చూద్దాం. అదే వచనంలోనే 3:10లోనే రెండో కంటిన్యూషన్. రెండో ప్లానింగ్ ఏంటో చూద్దాం. ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. ఏమండి, మళ్ళీ రెండో ప్లానింగ్ లో కూడా ఎలా బ్రతకాలనుకుంటున్నాడు? ఆయన ఎలా చనిపోయాడో నేను కూడా సమానంగా చనిపోవాలి. చూసారండి, ఆయన మరణ విషయంలో సమానానుభవం అన్నది చూడండి. అనుభవం ఎలా రావాలంట? నాకు కూడా అలాంటి అనుభవంతో అక్కడి వరకు నేను వెళ్ళాలి. చావులో కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభుల వారిని ఎలా కొరడా దెబ్బలు కొట్టారో నన్ను కూడా అలాంటి కొరడా దెబ్బలతో కొట్టించుకునే స్టేజీ దాకా నేను వెళ్ళి అప్పుడు చనిపోవాలి. సమానానుభవం అన్నది చూడండి. నిజంగా గురువు గారు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారిపోయిందో చూడండి. పౌలు గారిది ఏమండి, దాన్ని చూసైనా కూడా ఒకవేళ నన్ను పరలోకానికి ఇలాంటి విషయాలు చూసి మెచ్చుకుని పరలోకం ఇస్తాడేమో. చూసారండి టార్గెట్.
సమాన అనుభవము. ఏమండి, యేసు ప్రభుల వారిని కొరడా దెబ్బలతో కొట్టారు. ఏమంటే యేసు ప్రభుల వారిని కొరడా దెబ్బలతో కొట్టారు కదండి. పౌలు గారిని కూడా ఇప్పుడు కొరడా దెబ్బలే కొట్టాలి. ఎందుకు? ఆయన ఎలా కొట్టానో నన్ను కూడా సమానంగా కొట్టాలి అని అంటున్నాడు. చూసారా, అలాంటి చావు నాకు రావాలని అంటున్నాడు. మరి వచ్చిందా చూసారండి. ఈ లక్ష్యాలు అన్నీ మర్చిపోయారండి. నిజంగా క్రైస్తవులకి ఇలాంటి లక్ష్యాలు లేవండి బాబు. పరలోకం వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి చేరుకోవాలి, మెయిన్ ఫార్ములా మర్చిపోయారు. ఈరోజు మెయిన్ ఫార్ములా మర్చిపోయారు. మరి యేసు ప్రభుల వారిని ఎలా అయితే కొట్టారో నన్ను కూడా సమానంగా కొట్టాలంటున్నాడు. కొట్టబడ్డాడా? మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక బాగా చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. కొరడా దెబ్బలు. ఎన్ని దెబ్బలు? 5 మారులు 1 తక్కువ 40. ఎన్ని రౌండ్లు కొట్టారు? 5 రౌండ్లు కొట్టారు. రౌండ్కి 39 కొట్టారండి. ఏమంటే కొరడా దెబ్బలు కొట్టారు. ఇప్పుడు యేసు ప్రభులు వారిని కొరడా దెబ్బలు కొట్టారు. అంటే సమానంగా నాకు కూడా కొరడా దెబ్బలు కొట్టాలి. ఏమండి, యేసు ప్రభుల వారిని కొట్టింది 40, కానీ పౌలు గారిని 5 రౌండ్లు కొట్టారు. 5 40 అంటే 5:39 కొట్టారు కదండి. అంటే ఆయనకన్నా ఎక్కువ తన్నించుకున్నాడు కొరడా దెబ్బతో. అది కాదు నా టార్గెట్. తన్నించుకున్నందుకు కాదు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నందుకు కాదు. నాకు ఒక లక్ష్యం ఉంది. నేను కూడా అంత సమానంగా దెబ్బలు తినాలి. క్రీస్తు విషయమే. అలాంటి పరిస్థితుల మధ్య ఏమంటే నిజంగా ఇలాంటి లైఫ్ ఉంటుందండి. నిజంగా ఆయన పడినటువంటి శ్రమల్లో నేను కూడా శ్రమ పడాలి. ఆయన పడినటువంటి కష్టంలో నేను కూడా అలాంటి కష్టమే పడాలి. గురువు గారు శిష్యులకు చెప్తున్నటువంటి ఏమంటే సూత్రం కాదా అండి ఇది? ఏమండి, యేసు ప్రభుల వారిని 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఏమండి కొట్టారా? అసలు 40 ఎందుకు కొట్టాలి? బాగా చూడాలి. ఏమండి 24లో ఈ మాట చదివే కదండి. పై 23వ వచనం చూడండి. వారు క్రీస్తు పరిచారకుల. కొడుతుంది ఎవరు? ఇక్కడ రోమీయులు. యూదులు కొడుతున్నారు. ఎవరిని? యూదులేమో పౌలు గారిని కొట్టారు కొరడా దెబ్బలతో. యేసు ప్రభుల వారిని ఆ రోజు రోమీలు కొట్టారు. ఇప్పుడు యూదులు కొడుతున్నారు. యూదులు కొట్టేటప్పుడు ఏమంటున్నారు? వీరు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. అసలు ఇతను క్రీస్తు పరిచారకులా? అమ్మో, అందుక ఇంత ఇదిగా వీళ్ళు కొరడా దెబ్బలు కూడా కొట్టించుకోవడానికి సిద్ధమైపోతున్నారు. వీళ్ళు క్రీస్తు పరిచారకులా. అంటే ఇప్పుడు క్రీస్తు కూడా కొరడా దెబ్బలు తిన్నాడు కదండి. ఏమంటే అసలు కొరడా దెబ్బలు కొట్టాలన్నటువంటి సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి కాలంలోనే ఉంది ఈ ఆజ్ఞ. ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం. ఏమంటే మీకు డౌట్ రావాలి, అసలు 40 కొరడా దెబ్బలు 1 తక్కువ 40 కొట్టించుకుంటున్నారు ఎందుకు? 5 రౌండ్లైనా 1 తక్కువ 40 కొడుతున్నారు. కంటిన్యూ కొట్టొచ్చుగా, కొరడాతో కంటిన్యూ కొట్టొచ్చుగా. కానీ ఇక్కడ సిస్టమ్ చూడాలి మీరు. ఎందుకు ఇలాంటి కొడుతున్నారంటే బైబిల్ ఒక లా ఉందండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడును దోషి అనియు తీర్పు తీర్చవలను. 2 ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన యెడల న్యాయాధిపతి వానిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించవలను. లెక్క పెట్టి మరీ కొట్టించాలంట దోషి అయితే. ఎన్ని దెబ్బలు? 3వ వచనం చూడండి. 40 దెబ్బలు కొట్టించవచ్చును. ఎన్ని దెబ్బలు కొట్టించాలి? 40 కొట్టించాలి. ఈ 40 అనే రూలు ఆ రోజు రోమీలు ఫాలో అయ్యారు, ఆ రోజు యూదులు ఫాలో అయ్యారు. అందుకనే 1 తక్కువ 39 కొట్టి 40 ఆపేస్తున్నారు. చూడండి, మరి 40 కంటే ఎక్కువ కొడితే ఏమవుతుందో చూడండి. అక్కడే ఉంది చూడండి. 3వ వచనంలో 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడుడేమో. చూసారండి, ఈ 40 దెబ్బలు కొట్టడం అంటే ఆర్డర్లో యేసు ప్రభులు వారు రోమీల చేత కొరడా దెబ్బలు తిన్నాడు. ఏమండి, యూదుల చేత
పౌలు గారు కూడా 1 తక్కువ 39 5 రౌండ్లు దెబ్బలు తిన్నాడు. ఈ కొండలో చూస్తే పౌలు గారు కూడా దెబ్బలు బాగానే తిన్నాడు, కొండ దెబ్బలు. ఎందుకంటున్నాడు ఇతను క్రీస్తు పరిచారకుడా. ఆ పదాలు చూసారండి మీరు, 24 చూసి 23లో వారు క్రీస్తు పరిచారకులా. క్వశ్చన్ మార్క్ ఉందా అక్కడ? అమ్మో, క్రీస్తు పరిచారకులైతే తప్పు చేయకపోయినా ఏమండి ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొంటారనమాట. క్రీస్తు కోసం భరిస్తారనమాట, నిలబడతారనమాట. అమ్మో, క్రీస్తు పరిచారకుడా ఈ పౌలు గారు. అందుక ఇన్ని దెబ్బలు కొడుతున్నా కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎంత సైలెంట్గానైనా ఉంటున్నారు కానీ క్రీస్తు పేరు మాత్రం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. చూడండి, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేమని అపోస్తులు ఏ రీతిగా మాట్లాడుతున్నారో ఆ అపోస్తున్నటువంటి పౌలు గారు కూడా తలదించుకుని కొరడా దెబ్బలను కొట్టించుకున్నాడు కానీ యేసు ప్రభు పేరు మాత్రం ఎత్తకుండా ఉండలేకపోతున్నాడు. మనం ఏదైనా చిన్న శ్రమ రంగాల్లో యేసు ప్రభు పేరా అసలు సంఘాలే మానేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం ఈరోజు. నువ్వా క్రీస్తు పరిచారకుడివి? ఎవడు ప్రశ్నిస్తే గురువు గారు రాకముందు లైఫ్ ఎలా ఉంది? సౌలుగా ఉన్నప్పుడు అధికారాలు, బెదిరించటాలు, అన్ని హత్య చేయటమే ప్రాణాధారంగా ఉంది. ఇప్పుడు గురువు గారు ఎంటర్ అయిపోయిన తర్వాత, రక్షకుడు ఎంటర్ అయిపోయిన తర్వాత, ప్రభు ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రాణాలు తెగించి మరీ పణంగా పెట్టి మరీ బ్రతుకుతున్నాడు. చూసారా? మరి మనం కూడా ఎలా బ్రతకాలని చెప్తుంది బైబిల్. నీ యొక్క బ్రతుకులో, నా యొక్క బ్రతుకులో, మన నీ దైనందిన జీవితంలో బాప్తిజం తీసుకోకముందు ఎలా ఉందో అనేది పక్కన పెడితే, తీసుకున్న తర్వాత మనం కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ బ్రతకాలంట. ఎన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, హేళనలు వచ్చినా నువ్వు మాత్రం గురువు గారిని వదలకూడదు. గురువు గారు చెప్పిన ఫార్ములాను వదలకూడదు. వీరు క్రీస్తు పరిచారకులు, అమ్మో వీరు క్రీస్తు పరిచారకులు అని ఆ రోజు యూదులు ఫైండ్ అవుట్ చేశారంట. నిజమే, వీళ్ళు క్రీస్తు పరిచారకులే. మరి మనము మన గురించి ఎవరన్నా అంటున్నారండి ఆ మాట? అమ్మో వీళ్ళంట క్రైస్తవులంట. అసలు ఇన్ని మాటలని ఎలా పడుతున్నారండి? అందుకేనండి వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. మనకుందా అండి ఇలాంటి సాక్ష్యాలు? ఆ పదాలు మీరు చదువుతున్నారో లేదో? వీరు క్రీస్తు పరిచారకులా. 40 కొరడా దెబ్బలు ఎందుకు కొడుతున్నారు, 40 తర్వాత ఎందుకు ఆపుతున్నారు ఇప్పుడు అర్థమవుతుందండి. ఆ రోజు ఒక చట్టం ఉంది, అదే చెప్తున్నాడు. చూడండి, పౌలు గారి కంటే ఒక ప్లానింగ్ ఉంది. మొట్టమొదటి ప్లానింగ్ లో నేను ఏ విధము చేతనైనా పునరుద్ధానం కలగవలనని ప్లానింగ్ గా గురుగా పెట్టుకు బ్రతుకుతున్నాడు. రెండేం చూసామండి? ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. యేసు ప్రభుని ఏ రీతిగా కొరడా దెబ్బలు కొట్టారో అలాంటి సమానమైన కొరడా దెబ్బలు నన్ను కూడా కొట్టండి అయ్యా. తప్పు చేయకపోయినా కూడా కొరడా దెబ్బలు తిన్నాడే ప్రభులు వారు. ఇప్పుడు తప్పు చేయకపోయినా కూడా పౌలు గారు కూడా కొరడా దెబ్బలు తింటున్నాడు. చూడండి, సమానమైనటువంటి శిక్ష. మనం తప్పు చేసినా కూడా ఎవరు సరిపోతామంటాం క్రైస్తవులు అయ్యుడు. బాగా ఆలోచించాలి. ప్రభు పడిన కష్టానికి సమానంగా నేను పడాలి అనుకున్నాడు. రెండో లక్ష్యం, రెండో గురి. ఇక మూడో గురి చూడండి. 10వ వచనంలోని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, చదువుకుందాం. కంటిన్యూషన్. ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. మూడోది ఏంటి? ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి. పునరుద్ధానంలో బలం ఉందటండి. తిరిగి లేవటంలో బలం ఉందట. ఏమండి, తిరిగి లేవటంలో బలం ఉందట. చాలా ఏంటంటే ఆ బలము, చనిపోయి తిరిగి లేచి అనేక మంది కనపడ్డాడంట యేసు ప్రభుల వారు. ఏమంటే చాలా మందికి కనపడ్డట్టుగా, మాట్లాడినట్టుగా మరి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు మనకి యోహాను సువార్తలోనే. ఇదిగో నేను కూడా అనుభవించాలి. ఇప్పుడు నేను కూడా చూడాలి అలా నా ప్రభువుని, నా గురువు గారిని నేను కూడా చూడాలి. ఆ చూడాలన్నటువంటి దానిని పునరుద్ధాన బలము అంటున్నాడు. చూడండి, పునరుద్ధాన బలం అంటున్నాడు. నేను కూడా మహిమ దేహాన్ని ధరించాలి అని అంటున్నాడు పౌలు గారు.
ఏమంటే నిజంగా చూడండి ఎలాంటి గురిగా పెట్టి బ్రతుకుతున్నాడు చూడండి. ఎలాగైనా ఏ విధము చేతనైనాను, ఏ విధము చేతనైనంటే ఏ విధము చేతనైనంటే ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, అవమానాలైనా, అది సహోదరుల పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ఎక్కడైనా కూడా నేను ఎలాంటి అవమానాలైనా ఏ విధము చేత నేను పడటానికి నేను సిద్ధమే. కానీ నాకు ఒక టార్గెట్ ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, నేను తిరిగి లెగవాలి, దానికోసం నేను ఎన్నైనా పడతాను. అలాంటి వాళ్ళే క్రీస్తు పరిచారకులు అన్నట్టుగా బైబిల్ చక్కగా వివరిస్తుంది చూడండి. రెండవదిగా ఏ విధము చేత నేను కూడా సమానానుభవము శ్రమలలో సమానానుభవమైన కొరడ దెబ్బలు సమానంగా కొట్టించుకున్నాడు కదండి. మనకుందా అండి ఇలాంటి దేని? ఇదంతా ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి, పునరుద్ధానం చెందాలి నేను కూడా. మూడవదిగా పునరుద్ధాన బలం, నేను కూడా మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. ఈ ఆలోచన, ఈ జిజ్ఞాస ఉందంటారా మనకి? ఇక నాలుగవదిగా కంటిన్యూషన్ 4వదిగా 10లోనే 4వదిగా ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని. అప్పటికే మొదటి భాగంలో మనం విన్నాం కదండి, అప్పటికే ఆయన ఆస్తిపరుడు సిరి సంపదలు కలిగినటువంటి వాడు సౌలు గారు. కానీ గురువు గారు వచ్చేసిన తర్వాత, ప్రభు ఎంటర్ అయిపోయిన తర్వాత సమస్తాన్ని నష్టపరుచుకొని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు వాటిని పెంటతో సమానంగా చూస్తున్నాడు. దేన్ని? అధికారాన్ని పెంటతో సమానంగా చూస్తున్నాడు. ఏమండి? ఆస్తిని పెంటతో సమానంగా చూస్తున్నాడు. నిజంగా చూసారండి? ఇదంతా ఎందుకనంటే నిజంగా చాలా నష్టపోయాడండి. ఆరోగ్యాన్ని నష్టపరుచుకున్నాడు, ఏమండి? ఆస్తిని నష్టపరుచుకున్నాడు, సుఖాలను నష్టపరుచుకున్నాడు. ఏమండి? లాస్ట్కి వివాహం కూడా చేసుకోలేదండి బాబు. సుఖాలను నష్టపరుచుకున్నాడు. కారణం, ఎలాగైనా నేను ఇవన్నీ దాటి పరలోకాన్ని చేరుకోవాలి. నిజంగా ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఎలాగైనా నేను పరలోకం చేరుకోవాలి. పౌలు గారి యొక్క టార్గెట్, పౌలు గారి యొక్క గురి, పౌలు గారి యొక్క లక్ష్యం, పౌలు గారి యొక్క ఆలోచన. గురువు గారు హృదయంలోనికి రాకముందు ఎలా ఉన్నాడు, హృదయంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, ఈ రెండింటి వేరియేషన్ లో క్రైస్తవులకు అందరికి అర్థం కావాలి. అందుకే ఈ బైబిల్ అర్థం కావడం కోసం నా చేతిలో బైబిల్ నుంచి చదువుకోమని చక్కగా వివరించి చెప్తుంది బైబిల్. మరో మాట మంచి మాట చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం కంటిన్యూషన్ చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచి తినని అయినను. పౌలు గారు అంటున్నాడు, ఇది వరకే నేను గెలిచాను అనుకోవట్లేదంట. బాగా చూసారండి, ఆ పదం బాగా చూడాలి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, నాకు అంటే అర్థం ఏంటంటే, నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుందో అనుకోలేదంట పరలోకం. నేను గెలిచాను కదా, నాకు కాకపోతే ఇంకెవరికి వచ్చింది? యేసు ప్రభులాగా నేను కొరడ దెబ్బలు తిన్నాను, యేసు ప్రభులాగా శ్రమ పడ్డాను, యేసు ప్రభు లాంటి ఆలోచన నేను చేశాను. ఎంత చేసినటువంటి నాకు కాకపోతే ఇంకెవరికి వచ్చింది పరలోకం అన్న ఆలోచన ఎవరికి లేదంట? పౌలు గారికి లేదంట. ఇదివరకే నేను గెలిచి తినని అయినా నేను అనుకోలేదు నాయన. మరి మనమైతే ఒక 6 నెలలు కంటిన్యూగా కరెక్ట్గా ప్రేయర్కి వస్తే ఇక మనకు కాకపోతే ఇంకెవరికి పరలోకం వచ్చు. మరి తర్వాత 6 నెలల తర్వాత ఎక్కడ ఉంటాం, ఏం చేస్తామో తెలియదు. మరి పౌలు గారు ఏమంటున్నాడు? ఇది వరకే నేను గెలిచి తినైనాను అని అయినా నేను అనుకోను. ఈరోజు క్రైస్తవులందరూ ఆలోచన అదే కదండి, నాకు కాకపోతే ఇంకెవరికి పరలోకం వచ్చుద్ది అనుకోండి. కానీ పౌలు గారు అన్ని చేసినా కూడా నేను ఇంకే గెలవలేదు అని ఏమంటున్నాడు చూడండి. దాని కంటిన్యూషన్, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. ఏమర్థమవుతుందండి మీకు? నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఇన్ని చేసినా నేనేం చేశాను అంటున్నాడు. ఇన్ని చేసినా నేనేం చేశాను పరలోకం వెళ్ళటానికి? సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు అని అనుకుంటాడంటే ఎప్పుడు ఇదే అనుకుంటాడు. నేనేం చేయలేదండి ప్రభుల వారి కోసం, ఇంకా ఏదైనా చేయాలి అంటాడంటే ఇన్ని పనులు చేసినా కూడా. మరి మనం ఏం చేయకపోయినా మేము అన్ని చేసామన్నట్టు బిల్డపిస్తాం మనం. ఎవరికి ఇస్తాడండి పరలోకం? అందుకే అన్నాడు, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదని కన్ఫర్మ్ చేసేసండి. మీ వల్ల అవదయా? బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదని అనుకుంటున్నాడంట. 12వ వచనం, ఇది వరకే నేను గెలిచి తినని అయినను
ఇది వరకే అంటే నేను ఇటు వరకు చాలా చేశాను అనుకోవట్లేదంట. మనమైతే ఇటు వరకు అన్ని మేమేగా చేసింది. మరి ఇప్పుడు సంగతి, మరి పౌలు గారు ఏమంటున్నాడు? ఇది వరకు చేయలేదు, ఇప్పుడు ఇంకెక్కువ చేయాలి. నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. సంపూర్ణ సిద్ధి పొందితినని అయిననంటే నేను ఇంకా ఫుల్గా అన్ని నాకు వచ్చేసి అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, దమస్కు పట్టణంలో దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని, అంటే పరలోకాన్ని పట్టుకోవాలి అని పరిగెత్తుచున్నాను చూడండి కదండి. నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అంటే నెక్స్ట్ ఏంటి? దేవుడి కోసం పరిగెడుతున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్ని చేసినా కూడా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటున్నాడు. ఎందుకు? నేను ఇంకా సంపూర్ణ స్థితి పొందలేదు, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి దొరుకుద్ది కానీ పరలోకం మాలాంటి వాడికి ఎందుకు దొరుకుతుందండి పరలోకం? చూసారు, నీకు టైం ఉన్నప్పుడు వచ్చేసి ప్రార్థన ఉన్నానంటే ఉండదండి. ప్రార్థనలు అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఉండాలి, సదస్సులు అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఉండాలి. నీకు నచ్చినప్పుడు వచ్చేసేసాడంటే ఎట్లా? పౌలు గారికి ఎక్కడన్నా మనం మ్యాచ్ అవుతున్నామండి. గురువు గారు ఎంటర్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది, గురువు గారు రానప్పుడు లైఫ్ ఎలా ఉందో, ఈ వేరియేషన్తో మనం గమనించగలిగితే మన లైఫ్ ఎలా ఉంది ఈరోజు. బాప్తిసం తీసుకుని నా జీవితాలు ఎప్పటి నుంచో మారినాయో తెలియదు, కానీ అప్పటి నుంచి మన లైఫ్లో ఎలా ఉన్నాయి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవడానికి గొప్ప అవకాశంగా లేదా ఈ సదస్సు? ఈ మాటల బాగా మీరు ఆలోచించాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. 13వ వచనం, సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేను ఎప్పుడో దేవుని నమ్ముకున్నాను, నాకేంటని ఎప్పుడు అనుకోడట. అసలు నేను తలంచుకొనను. అయితే ఒకటి చేయిస్తున్నా, ఎప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఎప్పుడు వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే ఎప్పుడు వేగిరి పడుతూ ఉంటాడంట. దేవుని పనులంటే చాలు వేగిరిపాటు. ఏంటండి పౌలు గారి యొక్క ఆలోచన చూడండి. దేవుని పనులంటే ఎప్పుడు వేగిరి పడుతున్నాడంటే పరలోకం వెళ్ళాలన్నా వేగిరిపాటు, పరలోకం వెళ్ళిపోవాలన్నా తొందరపాటు, వేగిరిపాటు. దానికోసం నేను ఏ విధంగా నేను బాధపడతా, దానికోసం నేను ఏ విధంగా నేను ఇబ్బందులు పడతా, దానికోసం ఆర్థికంగా పరంగా కానీ, దానికోసం ఆరోగ్యపరంగా కానీ ఎంతగా నేను నష్టపరుచుకుంటా, సుఖాలైనా నష్టపరుచుకుంటా. కానీ నాకు ఎలాగైనా కూడా నేను పరలోకం చేరుకోవాలి. ఏ విధం చేత నేను నన్ను ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నాకు పర్లేదు, నేను పరలోకం చేరుకోవాలి. నేను ఇటువరకు నేను బాగా పాస్ నేను అనుకోను, నేను ఇన్ని చేసినా నేనేదో అన్ని చేస్తాను నేను అనుకోదు. నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందాలి, ఇంకా వాళ్ళు చేయాలి. వేగిరిపాటు చూశారండి. సౌలుగా ఉన్నవన్నీ మర్చిపోయాను. సౌలుగా ఉన్నప్పుడు అన్నీ నేను ఇదివరకు సౌలుగా ఉన్నప్పుడు అన్నీ వెనుకున్నవన్నీ మర్చిపోయా. బెదిరించి నేను మర్చిపోయాను, చంపాలనుకున్నాయి మర్చిపోయాను. ఇప్పుడు నాకు ఒక లక్ష్యం దొరికింది, నాకు ఒక గురువు దొరికాడు, నాకు ఒక ఆలోచన నాకు కలిగింది, నాకు ఒక లక్ష్యంలో బ్రతుకుతున్నాను. నేను గురువు ఎద్దుకు పరిగెడుతున్నాను, నేను ఒక వేగిరిపాటుతో నేను పరిగెడుతున్నాను. నీకుందా ఆ గురి, నీకుందా ఆ లక్ష్యం క్రైస్తవులారని అడుగుతుంది బైబిల్. వేగిరిపాటు 14వ వచనం, నా టార్గెట్, నా గురి పరలోకం వెళ్ళాలి. ఏమంటే పౌలు గారి లక్ష్యం చూడండి. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వేగిరిపాటు, పరిగెత్తటము, ఏమండి ఆస్తి నష్టపరుచుకోవటము, సుఖాలు నష్టపరుచుకోవటము, ఆరోగ్యాన్ని నష్టపరుచుకోవటం, కొరడా దెబ్బలు, వేదనలు, ఎలాగైనా నేను తిరిగి లెగవాలి, ఎలాగైనా నేను పునరుద్ధానం పొందాలి, ఎలాగైనా కూడా పునరుద్ధానంలో బాణము పొందాలి, మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. ఏంటండి పౌలు గారు గురువు గారు వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు? ఒక్కసారి ఉదయకాలంలో మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అదే క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం శిష్యులమైతే, యేసు ప్రభుల వారు గురువు అయితే, ఈ గురువు గారు బాప్తిసం తీసుకున్న రోజు నీ యొక్క హృదయంలోనికి ఎంటర్ అయితే నీ లైఫ్, నా లైఫ్, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇలాగైతే మనం పరలోకం చేరుకోగలమా? ఆదివారం ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం పరలోకం చేరుకోగలమా?
మరి వీళ్ళు పడిన శ్రమలు ఎందుకు, ఈ నష్టం ఎందుకు, ఈ యొక్క ఆవేదన ఎందుకు, ఈ పరిగెత్తుడు ఎందుకు, ఈ వేగిరిపాటు ఎందుకు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి మీరు. ఒక్కసారి సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురి ఎలా ఉందో తెలుసా? బాగా గమనించాలి. ఇక సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురి బంధించటము, చంపటం. గురువుగారు రానప్పుడు సౌలుగా ఉన్నప్పుడు గురువు వచ్చిన తర్వాత ఆయన గురి ఒకటే, పరలోకం వెళ్ళిపోవాలి ఆయన గురి. నీకుందా ఆ గురి? మనకుందా ఆ గురి? ఇప్పటి వరకు నువ్వు ఎన్నో చేస్తుండొచ్చేమో, చేసిందని ఎప్పుడు లెక్క కట్టుకోకండి. పౌలు గారు అంటున్నాడు, నేను ఇదివరకే చేస్తున్నా, నేను ఎప్పుడు తలంచుకోనను, అనుకోనను, నేను ఇంకా చెయ్యాలి, సంపూర్ణ సిద్ధి ఇంకా నేను అన్ని చేసిన ఆయన ఎలా అంటున్నాడు ఏంటంటే, మనం ఏం చేయకుండా అంటున్నాం. ఇస్తాడండి పరలోకం, మనకి ఇస్తాడండి. ఇప్పుడు మనకి కూడా గురువు యేసు ప్రభువే, అంతే కదండి. మనకు కూడా గురువు యేసు ప్రభువే. మరి మన గురు ఏంటి ఇప్పుడు ఈరోజు? పరలోకమైనా ఇంకేదైనా గురుగా పెట్టి బతుకుతున్నావా? యేసు ప్రభు నమ్ముకొని కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. గురి పరలోకమే అయితే, లక్ష్యము పరలోకమే అయితే నీది, మన జీవితాలు ఎలా మారిపోవాలో తెలుసా? పౌలు గారి లాంటి జీవితాలుగా ఉండాలి. మన గురి పరలోకమే అయితే పౌలు గారిలాగా ఆలోచించాలి. మన గురి పరలోకమే అయితే పౌలు గారిలాగా ఆశపడాలి. మన గురి పరలోకమే అయితే పౌలు గారిలాగా వేగిరపడాలి. మన గురి పరలోకమే అయితే పౌలు గారిలాగా పరిగెత్తాలి. మన గురి పరలోకం అయితే పౌలు గారిలాగా ఒక లక్ష్యం పెట్టుకుని బ్రతకాలి. మన గురి పరలోకం అయితే పౌలు గారిలాగా వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే మనము వేగిరి పడుతూ లక్ష్యంగా పెట్టుకుని బ్రతకాలి. ప్రియమైన దేవుని వారలారా, మన గురి పరలోకమే అయితే పునరుద్ధాన బలాన్ని నేను కూడా చూడాలన్నటువంటి, మహిమ శరీరాన్ని నేను కూడా ధరించాలన్నటువంటి ఆలోచన, జిజ్ఞాసతో బ్రతకాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఉందా ఇలాంటి ఆలోచన, ఇలాంటి గురి మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనం గమనించాలి. పౌలు గారిలాగా మనం బ్రతికితే ఏమండి, నిజంగా పౌలు గారు ఇదిగో మీరు నన్ను వెంబడించండి, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నాడు కదా. మరి మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం క్రీస్తుని వెంబడించే వాళ్ళంగా మనం బ్రతుకుతున్నామా? పౌలు గారు అయితే నేను క్రీస్తుని వెంబడించాడని చెప్తున్నాడు. నువ్వు ఈ యొక్క ఉదయ కాలంలో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? గురి యొద్దకే పరిగెత్తుతున్నావా? గురి యొద్దకే పరిగెత్తాలని చెప్తుంది బైబిల్. గురి యొద్దకే పరిగెత్తాలి. గురువు గారు రానప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఓకే, అవన్నీ లెక్కలోకి రావు. గురువు అనగా ప్రభులు వారు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత, గురువు మన హృదయంలోనికి వచ్చేసిన తర్వాత నీ పరుగు పరలోకానికి అయి ఉండాలి, నీ వేగిరిపాటు పరలోకానికి అయి ఉండాలి, నీ తొందరపాటు పరలోకానికి అయిపోయి ఉండాలి. నీ యొక్క సంపూర్ణ సిద్ధి పరలోకం కోసం రెడీ చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి పనులు అడ్జస్ట్ చేసుకోవాలి. దేనికోసం? దేవుని కోసం. ఏమంటే లోకంలో మీకు ఏమైనా పనులుంటే ఆ పనులను అడ్జస్ట్ చేసుకుంటూ ఏదైనా ఫంక్షన్ వస్తే వెళ్ళరా అండి? ఎంత పనుల కాలంలో అయినా ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకో, ఆ పనులు కొన్ని ఆపుకునైనా కూడా మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తారు. అంత ఫంక్షన్తో పాటు తీసేసిందా ప్రభువుల యొక్క సదస్సు? దేవుని యొక్క సన్నిధి అంత తేలిగ్గా ఉందండి. అలాగే ఆదివారాల పూట ఈ సదస్సున్న రోజు, మీకు ఆరాధన రోజు ఏదైనా వర్క్ ఉందంటే దాన్ని ఆలోచించి దాన్ని అడ్జస్ట్ చేసుకుని అయ్యండి ఆ రోజు సదస్సు మానకుండా చూసుకోండి. నీ దృష్టిలో అది చిన్నదే కావచ్చు, సౌలు దృష్టిలో అది చిన్నదే బలి అర్పించుటలో, కానీ దేవుని దృష్టిలో అది పెద్దదైంది. ఆ రోజు రాజు నుంచి తీసేసాడు, తొలగించాడు, దావీదు మహారాజుని నిలబెట్టాడు. చూసారా? నీకు నువ్వు అనుకుంటే ఎలా కుదురుద్ది? ఇది మంచి, ఇది తప్పు అని బైబిల్ని అడగాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలన్నీ దేవుడి మాటలు కనుక దేవుని మాటలను దయచేసి ధిక్కరించకండి. పౌలు గారికైనా గురువు యేసు ప్రభువే, మనకైనా గురువు యేసు ప్రభువే. పౌలు గారి గురైనా పరలోకమే, మన గురైనా కూడా పరలోకమే. యేసు ప్రభుల వారి సైతమే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని గురి పెట్టుకుని బ్రతికాడే. వెళుతూ పనిని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడే. మరి మనకిచ్చినటువంటి దైనందిన జీవితంలో మనకు కూడా కొన్ని పనులు అప్పచెప్పాడు. స్వార్థ కార్యక్రమాల్లో భారము కలిగి, సత్య విషయంలో మనం ఆసక్తి కలిగి, ఎంతో ఓపికతో, భక్తి శ్రద్ధలతో, యెహోవాయందు భయభక్తులు కలిగి, ప్రభు ఇచ్చినటువంటి బాటలో మార్గములో, సన్మార్గములో, వేదనలైనా, శ్రమలైనా, అవమానాలైనా, చేసిన పనిని ఎప్పుడు చూసుకోకుండా ముందు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయని చేసుకుంటూ పరలోకపు బాటలో అందరూ వెళ్ళాలనే
ఇదిగో గురువు రాకముందు ఎలా ఉందో, గురువు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడని, నిజంగా సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉందో దేవుడు మనం ముందు పెట్టి చూపించాడు. పౌలుగా మారిన తర్వాత లైఫ్ ఎలా ఉందో చూపించాడు. వీటన్నిటికి మించి ప్రభువుల వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 33.5 సంవత్సరాలు అయితే, ఆ 33.5 సంవత్సరాల్లో నలిగిపోయాడే కానీ మన విషయంలో ఎక్కడ ఆయన సుఖశాంతులతో వర్ధిల్లినట్టుగా ఎక్కడా లేదు బైబిల్లో. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖం అనుభవించేవే కానీ కష్టం అనుభవించలేదు నాయన. ఒక్కసారి ప్రభువుల వారి కష్టాన్ని చూడండి, విశ్వాసుల కష్టాన్ని చూడండి, ప్రవక్తల త్యాగాన్ని చూడండి, అపోస్తుల యొక్క ఆవేదనను ఒక్కసారి చూడండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు ధిక్కరించకుండా హృదయములో పదిలపరుచుకొని భద్రపరుచుకొని మీకు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి జీవితాలని జాగ్రత్తగా ప్రభువుని కోసం పణంగా పెట్టి ఎరగా పెట్టి ఆవేదనతో వెగిరిపడుతూ ఎప్పుడు మనకు గురి పరలోకానికి భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా బ్రతికి కన్ను మూస్తే అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే అనేక మంది వెళ్ళాలని చూశారంటే కానీ వారి వల్ల కాలేదు అని అంటే కన్ఫర్మ్ చేసేసి నీ వల్ల కాదు, నీ వల్ల అవ్వాలి అంటే బ్రతికినటువంటి బ్రతుకులు, ముందున్న బ్రతుకులు వారి యొక్క భక్తి జీవితాలను ఒక్కసారి చూడండి అన్నాడు. ఈరోజు ఉదయకాలంలో మనం పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారి లైఫ్ ఎలా ఉందో చూసాము. మన లైఫ్ బాప్తిసం తీసుకోకముందు మనం ఎలా ఉన్నాం మనకు తెలుసు, బాగా తెలుసు, ఎవరి జీవితంలో వాళ్ళకి తెలుసు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేమైనా మారిందా, ఇంకేమైనా పాత స్థితిలో ఒకవేళ బ్రతుకుతున్నామో ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. పరలోకాన్ని గురిగా పెట్టుకుని బ్రతకండి. మీరు మీ కుటుంబాలు దేవుడిచ్చినటువంటి వాక్యంతో భద్రం చేసుకోండి. ఈ వాక్కులే ఈ యొక్క ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యం కనుక ఏమాత్రం తిరస్కరించకుండా, ఏమాత్రం పెడిచెవని పెట్టుకోకుండా హృదయపూర్వకంగా హృదయంలో భద్రపరుచుకొని దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలన్నటువంటి యొక్క మంచి ఉద్దేశాన్ని మీరందరూ హృదయపూర్వకంగా గమనించాలని ఆశిస్తూ ప్రేమతో మన ముందున్నటువంటి మరి ప్రభువుల వారి యొక్క శరీరము రక్తము మరి ఎదురు చూస్తూ ఉంది. నిజంగా గతించిన వారం నుంచి ఈ వారం వరకు నిజంగా మనము ప్రభు యొక్క పనిలో, ప్రభు ఆలోచనలో మనం ఎలా బ్రతికామో, ఎలా ఉన్నామో ఆ కార్యక్రమాలన్నింటినీ మరి సహోదరులు మరి జరిపిస్తారు. ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలతో ఈనాటి సదస్సును ముగించుకుందాం.